హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ 57వ భాగం. సూర్య పొద్దుటే లేచేసరికి సిరి తనని హత్తుకుని ఉండడం చూసి వద్దు వద్దంటూనే ఇలా అతుక్కుని పడుకున్నావేంటే, లోపలేమో ప్రేమ పైకి మాత్రం పంతం అని నవ్వుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి పైకి లేచాడు. గుడ్ మార్నింగ్ కన్నా అంటూ సూర్య కళ్ళ ముందు కనపడగానే అప్పటి వరకు డల్గా ఉన్న బాబు మెల్లిగా నడుస్తూ వస్తుంటే వాడికి అందకుండా పరిగెడుతూ వాణ్ణి పరిగెత్తిస్తున్నాడు సూర్య. ఇదంతా చూస్తున్న ఆర్కే సుమిత్రలకి కన్నుల పండుగగా ఉంది. 2 ఏళ్ల తర్వాత వాడు మళ్ళీ ఇలా నవ్వడం ఇప్పుడే చూస్తున్నామండి అని సుమిత్ర అంటే, అవును సుమిత్ర, ఇది సగమే. సిరి కూడా వాడిని అర్థం చేసుకుంటే వాడు ఇంతకంటే సంతోషంగా ఉంటాడు అన్నాడు ఆర్కే. నిజమేనండి, అంతా భగవంతుడి దయ అంటూ దేవుని ప్రార్థించింది సుమిత్ర. సిరి సిరి ఏంటి, అలా బయటికి వెళ్దాం పదా. నీతోనా? ఏం అక్కర్లేదు. ఎప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అంటావు కదా. అదప్పుడు, ఇప్పుడు కాదు. ఎప్పుడైనా అదే నువ్వు అదే నేను. త్వరగా పదా. నేను రాను. వస్తే ఇద్దరం కారులో వెళ్దాం. లేదంటే ఎత్తుకుని వెళ్ళడమే అంటూ తనని భుజం మీద వేసుకుని తీసుకెళ్తుంటే, ఏయ్ ఏం చేస్తున్నావు, వదలను అంటూ అలానే నడిపించుకుంటూ వెళ్తుంటే, అబ్బా వస్తాను దింపు, చూసే వాళ్ళకి బాగోదు. అలారా దారికి అంటూ కిందకి దింపి పద అనగానే కోపంగా కాళ్ళు నేలకి కొట్టి ఫాస్ట్గా వెళ్తూ కారులో కూర్చుంది. సూర్య కార్ స్టార్ట్ చేస్తుంటే, ఎక్కడికి? స్పెట్స్ పెట్టుకుంటూ వెళ్ళాక నీకే తెలుస్తుంది అంటూ కారు ముందుకు పోనిచ్చాడు సూర్య. సాయంత్రం నుండి ఊరంతా తిప్పుతున్నావు, రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? వచ్చేసాం, పద వెళ్దాం అంటూనే కారాపాడు. చుట్టూ చీకటిగా ఉండడంతో ఎక్కడికి తీసుకొచ్చావు? చెప్తాన్రా అంటూ చేతులతో కళ్ళు మూసి తీసుకెళ్తుంటే, అబ్బా ఎక్కడికి, ఇప్పుడు చూడు అంటూ తన కళ్ళకి పెట్టిన చేతుల్ని తీయగానే ఎదురుగా చీకటి కనిపిస్తుంది. ఏముంది ఇక్కడ, చీకటి తప్ప అంటుండగానే ఆ చీకటిలో నుండి ఆకాశంలో మెల్లిమెల్లిగా ఒక్కో లైట్ వెలుగుతూ చీకటిని తరిమేస్తున్నాయి. ఆ చిన్ని చిన్ని లైట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కో అక్షరంగా ఏర్పడుతూ ఐ లవ్ యూ సిరి అన్న పెద్ద పెద్ద అక్షరాలు బయటకు వచ్చాయి. అది చూస్తున్న సిరి కళ్ళార్పడం కూడా మర్చిపోయి అలానే చూస్తుండిపోయింది. సిరి అన్న సూర్య పిలుపు విని తల తిప్పి చుట్టూ చూసి షాక్ అయి అలానే చూస్తుండిపోయింది. తనున్న ప్లేస్ మొత్తం పువ్వులే ఉన్నాయి. ఎన్నో రకాల రంగురంగుల పువ్వుల మధ్య తనొక పువ్వులా నిలబడి ఉంది. అప్పుడు అర్థమైంది తనెక్కడికి వచ్చిందో. లాల్బాగ్ సౌత్ ఇండియాలో అతిపెద్ద ఫ్లవర్ షో, కానీ గార్డెన్ లోపలికి ఎవరిని అలో చేయరు. సూర్య ఎలా తీసుకొచ్చాడో అర్థం కాక చూస్తుంటే తన ముందుకొచ్చిన సూర్య ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. చీకటి వెలుగుల సమ్మేళనంలా ఉన్న ఆ ప్రదేశంలో సూర్య సిరి కంటికి చుక్కల్లో చందమామలా కనిపిస్తున్నాడు. సిరి, నా ప్రేమ ఈ పువ్వులంతా స్వచ్ఛమైంది. వీటిని తెంపి నీకిచ్చి ప్రపోజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీ మనసు కూడా ఈ పువ్వు లాంటిదే. వాటిలో ఉన్న స్వచ్ఛత నా ప్రేమ. ఇట్స్ ట్రూ. నిన్ను మోసం చేసే ఆలోచన నాకు లేదు. కాకపోతే నేనెవరో చెప్పకపోవడానికి కారణం కేవలం పరిస్థితులే. ప్లీజ్ అర్థం చేసుకో. ఐ లవ్ యూ సిరి, లవ్ యూ సో మచ్ అంటూ నుదుటి మీద తన తలని ఆనించి, ఈ సిరి లేకుండా సూర్య ఎప్పటికీ పూర్తి కాలేడు. ప్లీజ్ నన్ను నమ్ము. లవ్ యూ సో మచ్ సిరి అంటూనే గట్టిగా హక్ చేసుకున్నాడు. ఇదేదో కలలా చూస్తున్న సిరికి తనలా హక్ చేసుకోగానే తన మాటల్లో తన ప్రేమంతా తెలుస్తుంటే చుట్టూ ప్రేమగా చేతులైపోయింది. కానీ అంతలోనే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రదేశమంతా ఒక్కసారిగా క్లాప్స్తో మారుమోగుతుంటే అప్పుడు చుట్టూ చూసింది సిరి. అప్పటిదాకా సూర్య పర్మిషన్ తీసుకోవడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడికి ఎవరిని రానివ్వలేదు. కానీ అక్కడికి చూడ్డానికి వచ్చిన విజిటర్స్ అంతా వీళ్ళ కన్వర్జేషన్ వింటూ లవ్ ప్రపోజల్ అని తెలియడంతో అప్పటిదాకా సైలెంట్గా చూస్తున్న అందరూ సూర్య ప్రపోజ్ చేయగానే హ్యాపీనెస్తో క్లాప్స్ కొట్టేశారు. కొందరు ఈ మూమెంట్ని మొబైల్లో వీడియో తీసి బంధిస్తున్నారు. ఆ సౌండ్స్కి ఇద్దరూ దూరం జరిగారు. చుట్టూ అంతమందిని చూసేసరికి సిరి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఏ సిరి ఆగు
అంటూ తన వెనకే వెళ్తున్న సూర్యని కొంతమంది విజిటర్స్ ఆపేశారు. సార్, చాలా బాగా ప్రపోజ్ చేశారు. సూపర్బ్. థ్యాంక్ యూ. మీకు అమ్మాయి అంటే ఎంత ఇష్టమో మీ మాటల్లో తెలుస్తుంది అంటుంటే అలానే సిరిని కూడా ఆపేసి, మిస్, మీ బాయ్ ఫ్రెండ్కి మీరంటే చెప్పలేనంత ప్రేముంది. యువర్ సో లక్కీ. ఇలాంటి వాళ్ళని మిస్ చేసుకోకండి అంటుంటే నవ్వి ఇబ్బందిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి. ఎక్స్క్యూజ్ మీ అంటూనే సూర్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సైలెంట్గా కార్ దగ్గర నిలబడ్డ సిరిని చూసి, సిరి, నేను చెప్పేది అంటుండగానే, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారులో కూర్చుంది. ఇంకేం మాట్లాడకుండా తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు సూర్య. బెడ్ మీద బోర్లా పడుకుని కొత్త కేసు ఫైల్ చూస్తుంది ప్రియ. సైలెంట్గా లోపలికి వచ్చిన కిరణ్ ప్రియని ఆ ఫోజ్లో చూసి, ఏమున్నావే బాబు అనుకుంటూనే నెమ్మదిగా వెళ్ళి తన మీద పడుకున్నాడు. ఒరే ఎదవా, ఏం చేస్తున్నావు? ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. నోర్ముయ్, లే ముందు. ఈ కేసు గొడవలో పడి మన రొమాంటిక్ లైఫ్ మిస్ అయిపోయింది. అందుకే ఈరోజు కాపురం చేసి మన వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పేద్దాం అంటుంటే, నోర్ముయ్, ఆల్రెడీ కొత్త కేసు వచ్చింది, అదే చూస్తున్నా అంటూ ఫైల్ చూపించింది. ఏచి అంటూ ఆ ఫైల్ పక్కన పడేసి, ఎప్పుడూ కేసులు గొడవలేనా, మనకంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉందిగా డార్లింగ్ అన్నాడు కిరణ్. ఫోర్స్గా కిరణ్ని పక్కకు నెట్టి, ఉంది కానీ కొద్ది రోజులు దాన్ని పక్కన పెట్టాయి, ప్రస్తుతం నాకు అలాంటి ఆలోచనలు లేవు అంది ప్రియ. షాక్ అయి, ఏంటి? అదే, నాకు కాపురం చేసే ఆలోచన లేదు అంటున్నా. ఎందుకు? ఎందుకేంట్రా ఇడియట్? సూర్యని చూసావా ఎంత డల్గా ఉంటున్నాడు? మన ఫ్రెండ్ అలా ఉంటే మనం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామా? నిజమే, కానీ బంగారం కానీ లేదు గినీ లేదు. నోరు ముసుకుని పడుకో. వాళ్ళిద్దరూ సెట్ అయ్యే వరకు దగ్గరికి వస్తే చంపేస్తా. అమ్మో, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకోకే. అయినా నువ్వొకటి ఆలోచించట్లేదు. ఏంటది? వాళ్ళు దూరంగా ఉన్నారేమో కానీ వాళ్ళ మధ్య బ్రిడ్జ్ వేయడానికి ఆ బుడ్డోడున్నాడు. అయినా వాడిని చూసావా ఎంత క్యూట్గా ఉన్నాడో? వాడిని చూస్తుంటే నాకు కూడా అలాంటి బుడ్డోడు కావాలనిపిస్తుందే. ప్రియ నవ్వుతూ బాబుని గుర్తు చేసుకుంటూ, నిజమే, బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అంటుంటే మెల్లిగా దగ్గరికి వచ్చి, అందుకే డార్లింగ్, మనం కూడా ప్రొసీడ్ అయిపోయామనుకో అంటూనే నడుం మీద చేయి వేశాడు. గట్టిగా అతని చేతి మీద కొట్టి, టెంప్ట్ చేయాలని చూస్తే జైల్లో వేస్తా జాగ్రత్త అని చెప్పి అటు తిరగగానే, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నన్ను జైల్లో వేస్తానంటావా? అవును, ఇష్టం లేకుండా చెయ్యి వేస్తే జైల్లో వేయడం కాదు, కుళ్ళబొడుస్తాను. అందుకే పోలీస్ పెళ్ళాన్ని చేసుకోకూడదు అనుకొని నీకు ఆ ఛాన్స్ ఇవ్వను బంగారం, నేనే నిన్ను నా జైల్లో వేస్తా అనగానే అర్థం కాక, ఏంటి అంది ప్రియ. ఇది అంటూ ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పేశాడు కిరణ్. గంట తర్వాత డ్రెస్ సెట్ చేసుకుంటూ, పోరా, నీకు అసలు సిగ్గే లేకుండా పోతుంది అంటుంటే ఆమె మెడవంపులో తలదాచుకుంటూ, పెళ్ళాం దగ్గర సిగ్గేంటి నీ మొహం? కిరణ్ చుట్టూ చేతులేసి, మనం బానే ఉన్నాంరా, కానీ వాడే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియ. ప్రియా, నువ్వేమీ బాధపడకు, సిరి వాడిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. కన్నీళ్లతో, అది కాదు కిరణ్, ఆ రోజు అలా అవ్వకుండా ఉండుంటే. అలా జరగాలని ఉన్నప్పుడు దాన్ని మనం ఆపలేం ప్రియా. అయినా వాడిని వద్దనేది ఎవరు చెప్పు? వాడేంటో మనకి తెలీదా? చూస్తూ ఉండు, వాడు కూడా సిరితో బాబుతో హ్యాపీగా ఉంటాడు. ఎటొచ్చి మనమే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, అందుకని ఆ బుడ్డోడి కోసం మనం ఒక పాపను ప్లాన్ చేద్దాం. నవ్వి, అంత హోప్ పెట్టుకోకు, వాడి కోసం ఆల్రెడీ షాలు కూతురు వెయిట్ చేస్తుంది. అయినా నాకు బాబే కావాలి అంటూ కిరణ్ గుండెల మీద రాస్తూ చెప్తుంటే, షూర్ బేబీ, విక్కీని ప్లాన్ చేయమందాం, అప్పుడు మనలాగే వీళ్ళందరూ కలిసే ఉంటారు. మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు గ్రేట్ ఫ్రెండ్స్ అవుతారు అన్నాడు కిరణ్. నిజంగానా? అలా అయితే ఎంత బాగుంటుందో. నిజం బేబీ, అయితే 10 days లీవ్ పెట్టేద్దామా అని కొంటగా అన్నాడు కిరణ్. పోరా, మనం ఢిల్లీ వచ్చి 1 week అయిపోయింది, బెంగళూరు వెళ్దాం, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, బాబు కూడా బాగా గుర్తుస్తున్నాడు అంది ప్రియ. ఎటు న్యూ ఇయర్ వస్తుందిగా, అప్పుడు వెళ్దాం అనగానే, మళ్ళీ న్యూ ఇయరా అని బాధగా అనుకుంది ప్రియ. అర్ధరాత్రి దాటిన సూర్య సిరి ఇంటికి రాకపోవడంతో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళంతా. ఇంటికెళ్ళిన సిరి ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏమైంది సూర్య, అంత కోపంగా వెళ్ళిందేంటి అని అడిగాడు విశ్వనాథ్. అది కోపం కాదులేండి మావయ్య, కన్ఫ్యూజన్ అంటూనే తన వెనకే వెళ్ళాడు.
తను వెళ్ళేసరికి బాల్కనీలో అటువైపుకు తిరిగి కన్నీళ్లతో నిలబడి చూస్తున్న సిరిని చూసి, ఏమైంది సిరి అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు సూర్య. కోపంగా ఆ చేతిని విసిరి కొట్టి, ఎందుకు నన్నిలా సతాయిస్తున్నావు? ఏం కావాలి నీకు? నీ కేసు క్లోజ్ అయిపోయిందిగా, ఇక నాతో నీకు పనేంటి? ప్రేమ ప్రేమ అని ఎందుకు నన్నిలా వేధిస్తున్నావని అడిగింది. ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేను నిన్ను వేధిస్తున్నానా అని అడిగాడు సూర్య. అవును అవును అవును, నీకోసారి చెప్తే అర్థం కాదా? నాకు నువ్వంటే ఇష్టం లేదు అంది సిరి. సరే, నేనంటే ఇష్టం లేదు, దీనికి కన్నీళ్ళెందుకు? ఇష్టం లేకపోతే కొట్టో తిట్టో చెప్పాలి కానీ ఇలా ఏడుస్తూ ఎవరు చెప్పరు. నీకెందుకు ఏడుపు వస్తుందో తెలుసా? నా మీదున్న ఇష్టాన్ని ఒప్పుకోవాలంటే నీ ఈగో అడ్డొస్తుంది. ఒకసారి దాన్ని పక్కన పెట్టి ఆలోచించు సిరి. నేను నిజం చెప్తున్నానో అబద్ధం చెప్తున్నానో లేదంటే మోసం చేస్తున్నానా అనేది నీకే తెలుస్తుంది అనగానే కోపంగా వెళ్ళిపోతుంటే అప్పుడే సార్ భోజనం అంటూ వచ్చాడు రాజు. ఇలా ఇవ్వు అంటూ ప్లేట్ చేతిలోకి తీసుకొని అతన్ని పంపించేశాడు. సిరి భోంచేయి. నాకొద్దు. నా మీద కోపం భోజనం మీద చూపిస్తున్నావా? అవును, నువ్వెటు నన్ను వదలట్లేదు కదా, వెళ్ళిపోమ్మన్నా. ఇల్లంతా నీ పేరు మీద రాయించుకొని అందరినీ భయపెడుతున్నావు కదా, అందుకే నిన్నేం చేయలేక తిండి మీద చూపిస్తున్నానంది. గుడ్, ఆ భయం ఉందిగా, ఇక వచ్చి భోంచేయి అంటూ నోట్లో పెడుతుంటే నాకొద్దని తల తిప్పేసింది సిరి. అడిగి మరీ గోరుముద్దలు పెట్టించుకునేదానివి అన్నాడు సూర్య. అందుకే ఇప్పుడు బాధపడుతున్నా, నాకే ముద్దు పో అంది సిరి. నాకు పేషెన్స్ చాలా తక్కువ సిరి, నీ విషయంలో మాత్రం చాలా ఓపికగా ఉన్నాను. కాదు కూడదు అని దానికి ఎగ్జామ్ పెట్టాలని చూడకు. నీకు చాలా కష్టం, ఆల్రెడీ చూసావు కదా నేనేంటో. ఆ డెడ్లీ ఇడ్లీని గన్తో బెదిరించాలని తెగ ఇదైపోకు. ఇది నా ఇల్లు, ఇక్కడ నాకు నచ్చితేనే ఏదైనా, నేను తినను అంది మొండికేసింది సిరి. ఏది నన్ను చూసి చెప్పా మాట అని సీరియస్గా చెప్పాడు సూర్య. ఏంటి భయం అనుకున్నావా అంటూ తన కళ్ళల్లోకి చూడగానే సీరియస్గా చూసి భయపడి ఇలా ఇవ్వు అంది. ఆను నేను పెడతా, వద్దు నేనే తింటా. తిను అంటూ నోటి దగ్గర తీసుకొస్తుంటే ఏడుస్తూనే తినేసింది సిరి. గుడ్, ఈ పాలు కూడా తాగు అంటూ పాలు తాగించేసరికి వెక్కుతూ తాగడంతో పాలన్నీ మీద పోసుకుంది. నాప్కిన్తో తుడుస్తూ, పాలు తాగడం రాదు కానీ నాతో గొడవ పడ్డం మాత్రం వచ్చు అంటూనే డ్రెస్ మీద ముఖం మీద పడ్డ పాలన్నీ తుడిచి, ఇక వెళ్ళి నిద్రపో అని వెళ్ళి పడుకొని, దుర్మార్గుడా, నేనెప్పుడు పడుకోవాలో కూడా నువ్వే చెప్తున్నావు, అన్నిటికీ నన్ను భయపెడుతున్నాడు అని ఏడ్చుకుంటుంటే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి చిన్నపిల్లలా ఏడుస్తున్న తనని చూసి, నీకు బాబుకి పెద్ద తేడా లేదు సిరి అని నవ్వుకొని వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు సూర్య. ఇక చెప్పినా వినడని అర్థమై ఏం చేయలేక అలవాటుగా సూర్య చేతిని తన గుండెల మీద పెట్టుకుని పడుకుంది సిరి. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి లవ్ యూ సిరి అంటూ ఆమెని పొదుముకొని మరీ పడుకున్నాడు సూర్య.